వందే మాతరం స్ఫూర్తితో దేశాభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంస్కృతిక శాఖ నిర్వహించిన వందే మాతరం 150 వసంతాల వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రజలతో కలిసి వందే మాతరం గేయాన్ని ముఖ్యమంత్రి ఆలపించారు. దేశాన్ని ప్రమోట్ చేసేలా ప్రధాని మోదీ ఆలోచనలు ఉన్నాయని కితాబిచ్చారు. 4 దశల్లో ఏడాది పాటు వందే మాతరం 150 వసంతాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వందే మాతరం అనే స్ఫూర్తిని అనునిత్యం మనలో తీసుకుపోవడమే కాకుండా దీన్ని భావితరాలకు అందించే బాధ్యత కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమాన్ని లేకుంటే 100 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాల్ని మనం జరుపుకునే పరిస్థితికి వస్తున్నాం. ముందు పేదరికం పోవాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ఒకే స్లోగన్ పెట్టుకున్నాం, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ లక్ష్యంగా ఈరోజు పనిచేస్తున్నాం. ఒకప్పుడు స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. ఈ రోజు భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా నిలబెట్టడానికి, అందులో కూడా ఆ నెంబర్ 1 దేశంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ 1 గా ఉండే స్ఫూర్తినివ్వడానికి ఈ వందే మాత్రం ఒక టానిక్ గా పనిచేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న వేడుకలు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఒక సంవత్సరం పొడవునా జరుగుతాయి. మొత్తం 4 దశలుగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మొదటి దశ నవంబర్ 7 నుంచి 14 వరకు, ఇది ప్రారంభ వారోత్సవం. రెండో దశ 2026 జనవరి 19 నుంచి 26 వరకు. మూడో దశ 2026 ఆగస్టు 7 నుంచి 15 వరకు. నాలుగో దశ 2026 నవంబర్ 1 నుంచి 7 వరకు ముగింపు వారోత్సవం. ప్రతి ఒక్క భారతీయుడు అనునిత్యం నెమరు వేసుకోవాల్సిన గీతం, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు.